హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీప్రియ వ్లాగ్స్. ఎట్లున్నారు అందరూ? మస్తున్నారా? నేను కూడా బాగున్నా. ఎటు పోయింది ఇన్ని రోజులు వీడియోలు తీయకుండా? ఎటో పోయింది అని అనుకుంటున్నారా? తీసిన, బట్ ఏంటంటే వీడియోస్ కొంచెం అప్లోడ్ చేయలేదు, కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. నేను తీసే 10 వీడియోలకి గ్యాప్లు అవి ఇవి అంటే ఇంకా వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకునేటట్టున్నారు. సో ఏంటంటే ఈ వీడియో వచ్చేసి నా వ్లాగ్స్ షార్ట్ వీడియోస్ ఉన్నాయి కదా కొమటెల్లివి, దాని కంటిన్యూషన్ అనమాట. ఆ రోజు మార్నింగ్ లేగంగానే ఫస్ట్ షన్వితకి పుట్టెంటికలు తీపడానికి వెళ్ళిపోయినాం. పుట్టెంటికలు తీపించినాక అక్కడ నుంచి అట్టే మళ్ళీ చోలు కుట్టడానికి వెళ్ళినాం అనమాట. అమ్మ, చోలు కుట్టించేటప్పుడు అయితే చాలా భయం వేసింది, చాలా ఏడుపు వచ్చింది కూడా పాపం. కానీ తర్వాత కొంచెం కూల్ అయిపోయింది. నేను గన్ షాట్కి ప్రిఫర్ చేయకుండా బంగారు తీగ ఉంటుంది కదా, దాంతో కుట్టించిన అనమాట. సో మమ్మీ రింగ్స్ చేపించి పంపించింది అంటే మమ్మీ రాలేదు, సో అందుకే పిన్ని వాళ్ళతో పంపించింది అనమాట. చాలా మిస్ అయినా మమ్మీని. సో ఇంకా పిన్ని వాళ్ళే ఒడి బియ్యం కూడా పోసిరు, అంటే పుట్టెంటికలు తీపిస్తే కూతురికి బియ్యం పోయాలి కదా, సో పిన్ని బాబాయ్ పోసిరు అనమాట. ఇంకా బాబాయ్ పిన్ని రింగ్ పెట్టారు. ఇంకా అట్లనే మామ వాళ్ళు కూడా బొట్టు పెట్టి బట్టలు పెట్టినాక మామ వాళ్ళు కూడా రింగ్ తెచ్చారు అనమాట. ఇంకా మా బాబాయ్ అయితే పట్టగొలుసులు పెట్టిండు బాబాయ్ పిన్ని. సో పట్టగొలుసులు పెడుతుంటే నడిచేటప్పుడు క్యూట్ అనిపిస్తాయి కదా చిన్నపిల్లలకి అవన్నీ. సో ఇంకా అట్లనే చుట్టాలందరూ మనీ అవన్నీ పెట్టేసారు అనమాట. సో నేను దాని తర్వాత బియ్యం పోసుకున్నాక పిన్నిలకి బాబాయ్లకి బట్టలు పెట్టినా అనమాట. ఎందుకంటే షణ్మితకి పుట్టెంటికలు తీపించినాం కదా, సో అట్లా తమ్ముడు వాళ్ళకి కూడా. ఇంకా దాని తర్వాత కొండపోచమ్మ కాడికి బోనం చేసినాం, మల్లన్న కాడికి ఎల్లమ్మ కాడికి ఎక్కించేసినాం కదా. సో కొండపోచమ్మ కాడికి వెళ్ళిపోయినాం అనమాట. వేరే రూమ్ తీసుకున్నాం, ఇక్కడ చాలా పెద్దగా బాగుండే అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయి బోనం అంతా రెడీ చేసి ఒడిబియ్యం అన్నీ రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయినాం అనమాట బోనం ఎక్కడానికి. సో ఇద్దరు డప్పులు కూడా వచ్చారు, మేము కొడతాం అది ఇది అని. సో ఎండలు చాలా ఉండే అనమాట, కాళ్ళు కాలిపోయినాయి ప్రదక్షిణలు అవన్నీ చేసేసరికి. సో నేను పిన్ని బోనం ఎక్కానికే పైకి వెళ్ళినాం అనమాట. అందరి కిందనే ఉన్నారు. తెలంగాణలో దావత్ అంటే పక్క యాట ఉండాలి. సో యాట పోయింది దావతే కాదు అది. సో అట్లా ఇంకా యాటని వాళ్ళందరినీ పట్టుకొని యాటని కిందనే పట్టుకొని నించున్నారు అనమాట. ఎందుకంటే బోనం ఎక్కించేసినాక అది జల్ తీయాలి కదా, సో అట్లా అని చెప్పి ఇంకా బోనం ఎక్కించేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోయినాం నేను పిన్ని. తర్వాత దర్శనం చేసుకొని కిందికి వెళ్ళిపోయినాం. ఒడి బియ్యం పోయలే అనమాట, చాలాసేపు సతాయించింది యాట అసలు జల్ది తీయడానికి, అస్సలు ఇవ్వలేదన్నమాట. అంటే కిందికి వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసినాం. తర్వాత ఒడిబియ్యం పోసేసి వచ్చినాక చూద్దాం జల్దిస్తుందేమో అది ఇది అని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఒడిబియ్యం పోయనీకి వెళ్ళేసరికి యాట జల్ది తీయడం స్టార్ట్ చేసేసింది కూడా. సో అదే అనుకున్నాం అనమాట, ఓహో ఇది ఇంతసేపు అందుకే అనుకుందా ఫస్ట్ ఒడిబియ్యం పోసిరండి నాకు అని అనుకుందో ఏమో. సో అట్లా ఒడిబియ్యం పోసేసి వచ్చినాక ఇంకా కింద వెయిట్ చేసినాం అనమాట. సో అప్పుడు కొంచెం ఇంకా దానికి నీళ్ళు అవి ఇవి అన్నీ జల్లి పసుపు అవన్నీ పెట్టినాక ఇంకా వెయిట్ చేయంగానే జల్ది చేసింది. సో ఆటలేంది దావతే కాదు కదా, సో అట్లా అనమాట. ఫుల్ అనిపించింది. ఇంకా షన్వితకి రింగ్స్ ఎందుకు బంగారు తీగ అని అనుకుంటుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం గన్ షాట్ చేసినాం అనుకో, అది ఏమవుతుందంటే మొత్తం మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్టడ్స్ అనేవి వెనకాల పడుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ పిల్లలు సైడ్ పైన పడుకుంటారు కదా, సో వెనకాల కూర్చుకొని వాళ్ళకి అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు అనమాట. సో అందుకే నేను బంగారు తీగతోనే కుట్టించుకున్నా. సో తర్వాత మళ్ళీ రూమ్స్కి వెళ్ళిపోయినాక బియ్యం పోసారు అనమాట మళ్ళీ బాబాయ్ వాళ్ళు. సో అవి కూడా రెడీ చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకురి ఉన్నా. సో వీడియోస్ ఇప్పటి నుంచి కొంచెం పెట్టడానికి ట్రై చేస్తా, రెగ్యులర్గా కాకుండా కానీ అప్పుడప్పుడైతే పెట్టడానికి ట్రై చేస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.